నల్లజర్లండి. దేని గురించి వచ్చారు మీరు అసలు? ఆవులకి లాస్ట్ ఇయర్ వచ్చామండి, ఇలాగ వైరస్ వచ్చిందని చెప్పి వచ్చాము. వస్తే తగ్గిందండి. మేము మళ్ళీ ఇప్పుడు కోళ్ళకి వచ్చిందండి. ఇప్పుడు కోళ్ళకి వచ్చినాయి అనమాట. కోళ్ళకి తగ్గుతాయి అని నమ్మకంతో మన దగ్గరికి వచ్చారు అంతేనా? మన వీడియో పెట్టింది చూసి వచ్చారా? మామూలుగా ఆవులది చూసే వచ్చాము. మన కోళ్ళు పెట్టిన వీడియో మీరు చూడలేదు? చూడలేదు. రైట్, చూడండి, చెప్పండి. ఇప్పుడు మన సోదరుడు ఏం చెప్తున్నాడంటే, అన్న నేను నల్లజార్ల నుంచి వచ్చాను, లాస్ట్ టైం లంపీ స్కిన్ వైరస్కి మందులు పట్టుకెళ్ళాను, చాలా బాగా తగ్గినాయి. అయితే బట్ ఇప్పుడు నాటుకోళ్ళు మా ఇంటికాడ పెంచుకునే కోళ్ళకి ఒక వైరస్ వస్తుంది, దానికి ఇంకా ఏ డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా మీ దగ్గరికే రావడం జరిగింది. దీనికి మనం మందులు ఇచ్చామండి. కోడి కండిషన్ ఏంటంటే ఆహారం తింటుంది, అరుగుదలకు రాక దాన్ని రెట్ట కూడా పలచగా వేసి మందంగా ఉంటుంది, రైతు దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రమే మూవ్ అవుతుంది. ఇది కోడి లక్షణం అన్నమాట. ఇది ఒక 4-5 రోజుల తర్వాత చనిపోయేటప్పుడు ఒక తీగిలాగేసి చనిపోతుంది. ఇలా చాలా పోనీ అని చెప్పి అతను కూడా వచ్చినటువంటి ఆయన కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ మీకు వీడియోలో కనబడుతుంది చూడండి, ఒక 4-5 రకాల మెడిసిన్స్ ఇచ్చాను. బట్ ఈ మందులు మళ్ళీ ఎలా పనిచేసినాయి అనేది, ఈయన మరి నల్లజర్ల అంటే దాదాపుగా 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కాబట్టి మళ్ళీ అతన్ని ఒక వీడియో తీయించి మన మురుగన్స్ మామ్ యూట్యూబ్ ఛానల్లో మళ్ళీ పెట్టేస్తాను నేను. ఓకే, ఈ ఇంటికాడ పెంచుకునేటువంటి వాళ్ళు కానీ కోళ్ళ ఫారాలకు కానీ అద్భుతమైనటువంటి మందులు ఉన్నాయి. ఈ వీడియోని అందరూ షేర్ చేసి ఈ యొక్క నాటుకోళ్ళని కానీ మామూలు ఫారం కోళ్ళు కానీ కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.